టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ ఎలా జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వరల్డ్ వైడ్గా ఎన్నో కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. అలా ఈ ఏడాది ఇప్పటివరకు 1,50,000 కన్నా ఎక్కువ మందిని ఇంటికి పంపించేశాయి. నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం ఇందుకు ఒక కారణం. దీంతో పాటు ఆయా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీలను అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇది ఉద్యోగులపై ప్రభావాన్ని చూపుతోంది. వారికిచ్చే జీతాలతో పోలిస్తే ఆయా సాంకేతికతలను ఉపయోగించేందుకు తక్కువ ఖర్చు అవుతోంది. దీనివల్ల చాలా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఎంప్లాయీస్ను తీసేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు తమ జాబ్ను కాపాడుకునేందుకు టెక్ ఎక్స్పర్ట్స్ కొన్ని విలువైన సూచనలు చేశారు. అవేంటంటే, సాంప్రదాయ ఐటీ నైపుణ్యాలకు ఇప్పుడు డిమాండ్ తగ్గుతూ వస్తోంది. ఒకప్పటి స్కిల్తో ఇప్పుడు ఉద్యోగాల్లో కంటిన్యూ అవడం చాలా కష్టం. అందువల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తమ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ వంటి వాటికి ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల వీటిపై పట్టు సాధిస్తే జాబ్కు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు.